బండ్లందరూ కూడా బయటికి తీసుకెళ్ళాలి. లోపల ఎవరు బండ్లు రాకూడదు. బండ్లన్నీ బయట పెట్టేసేయండి. బండ్లను బయట ప్రబంధకులు కూడా వాలంటీర్స్ కూడా మీ బండ్లను బయట పెట్టేసేయండి. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ బండ్లు కూడా బయట పెట్టాలంటున్నారు. బండి లోపల ఎవరు ఉండడానికి వీల్లేదు. అందరూ కూడా బండ్లు ఎవరు కూడా లోపల ఉండడానికి వీల్లేదు. బండ్లన్నీ కూడా బయట పెట్టేసేయండి. సమానంగా వాళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అందువల్ల మన హిందూ సమాజాన్ని కాపాడాలంటే మీడియా వాళ్ళకి సహకరించండి. మీడియా వాళ్ళకి అందరూ కూడా దయచేసి చప్పట్లతో అభినందించాలి. दुष्ट दैत्यहर सर्वलोक शरणा शंख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा मम तापमपा कुरुदेवा मम पापमपा कुरुदेवा अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला विदलित सुररिपुजाला मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापम भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती
జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చేయని కట్టను తెంచుకొని వినయమును విజృంభించునది. ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునది. సత్యవ్రతులకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సమరించిన సాక్ష్యం. గత నెలలో అయోధ్యలో సంపూర్ణమైన రామ మందిర నిర్మాణము పూర్తయిన తర్వాత హిందుత్వానికి, ఈ దేశానికి, సమాజానికి, విజయ సూచకమైనటువంటి సమాజ సుభిక్షానికి ఆధారభూతమైనటువంటి శ్రీరామచంద్రుడు పరిపాలించినప్పుడు శ్రీరామచంద్రుని యొక్క కోట పైన ఎగిరినటువంటి మంత్రి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘ చాలక ఇద్దరు ఆ పతాకానికి ఎగరవేశారు. అది అమరణీయమైనటువంటి రోజు. అది ఈ దేశమంతా పులకించినటువంటి కోట్లాది మంది హృదయాలలో ఆనందోత్సవాలతో ప్రపంచానికి హిందుత్వ విజయ సూచికను తెలియజేసినటువంటి ఒక దినము. అలా ఒక గర్వంగా చెప్పుకునేటువంటి హిందూ స్వాభిమానంతో తలెత్తుకునేటువంటి రామ మందిర యొక్క నిర్మాణము, పతాక ఆవిష్కరణ జరిగింది. దీని వెనకల సంఘము చేసినటువంటి హిందూ సమాజ జాగరణ కారణంగా మనమంతా హిందువులం, బంధువులం, ఒకే కుటుంబ సభ్యులం చెప్పడం కాదు, ఆచరణలో కనిపించాలి. చిన్న పెద్ద ఈ కులం ఆ కులం అనేటువంటిది కాదు, అందరికీ సన్మానము, గౌరవం లభించాలి. అందుకొరకే సంఘము కుల సంఘ పెద్దలను కూర్చోబెట్టి గొడవ పడడం కాదు, సంఘర్షణ కాదు, సంవాదము, చర్చ ద్వారా సమాజంలో సమరసత నిర్మాణం అవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నాలుగోది స్వదేశీ స్వభావన. స్వ అనేటువంటి ఒక ప్రేరణతో వేలాది మంది ఉరికంబాలు ఎక్కారు, లక్షలాది మంది జైలుకి వెళ్ళారు. అప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఈరోజు విదేశీ మోజులో పరిగెడుతున్నాం. మనం విదేశీ వస్తువులు కొంటున్నాం. స్వదేశీ వస్తువులు కొనాలి. మన వస్తువులు, మన దేశం, మన ఆర్థికంగా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
కేవలం వస్తువులు కాదు, స్వభాష, స్వభూష, స్వవేషం. మన వేషం, మన భాష. ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కలిస్తే ధర్మవరంలో ఆందోళనలో మాట్లాడతారు. వాళ్ళిద్దరికి తెలుగు వస్తుంది. మనం కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే, భవనం కట్టుకుంటే, భవనం ముందర పలకం వేస్తే పలకము ఆంగ్లంలో వేస్తున్నారు. ఇదే బానిస లక్షణం. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, చైనా భాష నేర్చుకోవడం తప్పు కాదు, చైనా భాష, జపాన్ భాష నేర్చుకోవడం తప్పు కాదు. దాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించదు. కానీ ఆ పేరుతో బానిస తత్వం ఏదైతే వస్తుందో, బానిస లక్షణాలు ఏదైతే వస్తున్నాయో వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అందుకొరకే స్వభాష. ఆఖరిది పౌర విధులు. జీవించడానికి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తున్నాం. మన రాజ్యాంగం కొన్ని పద్ధతులు చెప్పింది, ఇలా జీవించాలని. దురదృష్టం, తమ బాధ్యతల గురించి మర్చిపోయారు, విధుల గురించి మర్చిపోయారు, హక్కుల గురించి అరవడం ప్రారంభం చేశారు, హక్కుల గురించి ర్యాలీలు చేయడం ప్రారంభం చేశారు. మనమందరం సుఖంగా ఆనందంగా ఉండాలంటే మన బాధ్యత సరిగా నిర్వహించాలి, మన విధి సరిగా నిర్వహించాలి. ఇలాంటి నగరాలలో మనం వెళ్తుంటాం, అక్కడక్కడ కూడలిలో అందరికీ ఇబ్బంది కలగకుండా కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. మీరు కూడా చాలా రకాలుగా వ్యవస్థలు నడుపుతూ ఉండొచ్చు. కానీ విజయవంతంగా 100 సంవత్సరాలు పూర్తి చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకని ఇస్కాన్ తరఫున ఆర్ఎస్ఎస్ సంస్థకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సో నాకు శివకుమార్ గారు చెప్పారు, మీరు యువత గురించి మాట్లాడండి ఈ కార్యక్రమంలో అని చెప్పి. ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్నది భారతదేశంలోనే. భారతదేశ యువతను చూసి ఇప్పుడు ప్రపంచం భయపడుతుంది. అందుకని ఎందుకో తెలుసా, ఇక్కడ ఉన్న యువతకి ఆంగ్ల భాష మాట్లాడటం చాలా బాగా వస్తుంది.
ఇక్కడున్న యువతకి లెక్కలు బాగా వస్తాయి. ఈ వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతారు. అందుకని ఆ యువతని నాకు చాలా మంది చెప్పారు, ఇక్కడ ధర్మవరంలో, అనంతపురంలో, హిందూపురంలో చాలా చోట్ల ఉన్నప్పుడు మా పిల్లల్ని, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని అమెరికాకి, యూరోప్కి, ఆస్ట్రేలియాకి, ఇతర దేశాలకి పంపిస్తూ ఉంటాం. వాళ్ళు చదువుతారంటే మేము కాదనలేం. సో గారంగా పెంచుకున్నాం, కానీ భయం ఉంది. వీళ్ళు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా, ఉంటారా ఇలాగే? ఎందుకంటే చాలామంది మా అమ్మాయి వేరే మతస్థుల్ని పెళ్లి చేసేసుకుంది, మతం మారిపోయింది. మా అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు, మతం మారిపోయింది. చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకుంటే వీళ్ళు మారుతున్నారు కానీ వాళ్ళు మారట్లేదు. నేను చెప్పాను కారణం ఏంటో తెలుసా? మీరు భగవద్గీత చదవలేరు, మీరు మహాభారతం చదవలేరు, మీరు భాగవతం చదవలేరు, మీరు రామాయణం చదవలేదు, మీ పిల్లలకి అది నేర్పించలేదు. అందుకనే వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. భౌతిక విద్య వాళ్ళ దగ్గర చాలా గొప్పగా చాలా బలహీనంగా ఉన్నారు కనుక మీరంతా ఓకే హిందువులని చెప్పుకుంటే కాదు, దాన్ని మీరు చక్కగా అవగాహన చేసుకుని ఆచరించాలి. చాలా ప్రేరణ కలిగిస్తున్నారు చాలా విశ్వ హిందూ పరిషత్ ద్వారా, ఆర్ఎస్ఎస్ ద్వారా, ఇతర సంస్థల ద్వారా. చాలా సంతోషం. మా వంతు ఇస్కాన్ తరఫున మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా యువతనే చూస్తున్నాం. ఎందుకంటే సో వాళ్ళ ద్వారా మనం అద్భుతాలు చేయొచ్చు.
అభ్యసించుచున్నారు. ఇక వీరందరూ ఆ విధాలైన బ్రహ్మ చాతుర్వర్ణములు వారి సంగతిని సృష్టించరు. వారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీరందరూ సమానులే. కానీ వీరి చేయు వృత్తి వలన వేద పాఠశాలలో గురువులుగా ఉంటూ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ భక్తి మార్గమున సేవలు అందించుతున్నారు స్వామి. మరి క్షత్రియులు ఏం చేయదు? వీరు దేవి ఉపాసకులు, మహాశక్తివంతులు. వీరి శాస్త్రం వలన మా ఆశ్రమం రక్షణ పొందుతున్నాం. మరి వైశ్యులు వాయన చేయకుండా అందరికీ అవసరమైన వస్తువులు సేకరించి వర్తకం చేయించున్నాను మహర్షి. మరి సూత్రులు వారు చేయి పనులు వివరం తెలుపుడు ఇంద్రా. ఈ శూద్రులు వారు చేయు వృత్తుల వలన వివిధ కులాలుగా విభజింపబడి వీరిలో కొందరు ఆహార నిమిత్తం కర్షకులుగా, మరికొందరు వస్త్రములు చేయొచ్చు సాలీలుగా, కుండలు చేయొచ్చు కుమ్మరులుగా, ఒట్టంగి వృత్తితో గృహ నిర్మాణములు చేయొచ్చు కమ్మరులుగా, మాకు పాదరక్షలు, ఆశ్రమం శుభ్రపరుస్తూ మాతంగలుగా, వస్త్రములు శుభ్రపరుస్తూ రజకులుగా, మంగళ వాయిద్యములతో పాటు శునక వృత్తిని చేపడుతూ భజంత్రిలుగా ఈ విధముగా జీవనం సాగించుచున్నారు మహానుభావ. మంచిది మునీంద్ర. వారి వారి వృత్తులు కొనసాగుతూ జీవనం సాగించడం కడు ఆనందంగా ఉన్నది. మునీంద్ర, నా స్వామి దర్శనార్థమై నేను బయలుదేరుదును. మహర్షి, మీ రాక వలన మా ఆశ్రమము పావనమైనది. మీకు ఇదే మా ధన్యవాదములు. మంచిది మునీంద్ర. నారాయణ నారాయణ నారాయణ. ఉదయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం భక్తి భారవశ్యం